వాట్ ఈజ్ ఎ ఫంక్షన్? దీని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీ చూస్తున్నారు అనుకోండి, మీకు ఈ ఛానల్ నచ్చలేదు, సో మీరు ఏం చేస్తారు, రిమోట్ లో బటన్ ప్రెస్ చేస్తారు, ఛానల్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ బటన్ ప్రెస్ అవగానే ఛానల్ ఎందుకు చేంజ్ అయింది? బికాస్ ఆ బటన్ వెనుక ప్రోగ్రామ్ ఆర్ లాజిక్ ని మనం అలా సెట్ చేసాం కాబట్టి. అంటే నాకు ఛానల్ చేంజ్ చేయాల్సిన అవసరం వస్తే నేను సింపుల్ గా బటన్ ని క్లిక్ చేస్తాను, కానీ మళ్ళీ ఆ బటన్ వెనుకున్న కోడ్ మొత్తం రాస్తూ కూర్చోను కదా. నాకు ఛానల్ చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా సింపుల్ గా ఆ బటన్ ని కాల్ చేస్తా, బటన్ ని క్లిక్ చేస్తా. సో దిస్ ఈస్ హౌ ద ఫంక్షన్ వర్క్స్. ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం ఒక టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం ఈ టాస్క్ ని పర్ఫార్మ్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఫంక్షన్ ని మనం మన ప్రోగ్రామ్ లో కాల్ చేస్తాం. ఏ ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ ఈస్ యూజ్ టు పర్ఫార్మ్ ఎ స్పెసిఫిక్ టాస్క్. సి లాంగ్వేజ్ లో ఫంక్షన్స్ మెయిన్ గా 2 టైప్స్, యూజర్ డిఫైన్డ్, స్టాండర్డ్ ఫంక్షన్స్. స్టాండర్డ్ ఫంక్షన్స్ అంటే లైక్ సిలో హెడర్ ఫైల్, సిలో ఆల్రెడీ డిఫైన్ చేయబడిన ఫంక్షన్స్. లైక్ ఇక్కడ చూడండి, ప్రింట్ ఎఫ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం, ప్రింట్ చేయడానికి. అండ్ స్కాన్ ఎఫ్ ని ఎందుకు యూజ్ చేస్తాం, స్కాన్ చేయడానికి బ్రో అనకండి, బికాస్ స్కాన్ ఎఫ్ ని మనం ఇన్పుట్ తీసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ అంటే మనం క్రియేట్ చేసే ఫంక్షన్స్, లైక్ యూజర్స్ క్రియేట్ చేసే ఫంక్షన్స్. సో మరి ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి బ్రో, ఎట్లానో చెప్పు తొందరగా అంటే, లైక్ ఇప్పుడు చెప్తా చూడండి. సో ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ ని డిఫైన్ చేస్తున్నాం. బట్ గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్స్ ఎప్పుడైనా మనం మెయిన్ ఫంక్షన్ బయట డిఫైన్ చేస్తాం, రైట్? అండ్ ఆ ఫంక్షన్ అవసరం ఉన్నప్పుడు మెయిన్ ఫంక్షన్ లో మనం కాల్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ ఉండే కదా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది, మెయిన్ ఫంక్షన్ లో ఏదైతే ఉంటుందో అదే ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఫంక్షన్ ని డిఫైన్ చేయడానికి సింటాక్స్ ఇలా ఉంటుంది. డేటా టైప్, ఫంక్షన్ నేమ్, ఈ పారెంథసిస్ బ్రాకెట్స్ అయితే ఇస్తాం, ఈ కర్లీ బ్రేస్ మధ్యలో మనం కోడ్ రాస్తాం. ఆ కోడ్ మనం ఈ ఫంక్షన్ ని కాల్ చేసిన ప్రతిసారి ఎగ్జిక్యూట్ అవుతా పోతుంది. మీరు ఎన్నిసార్లు కాల్ చేయొచ్చు. మీకు ఎక్కడైతే ఈ పారెంథసిస్ కనిపిస్తుందో అది ఫంక్షన్ అని ఫిక్స్ అయిపోండి. మెయిన్ ఫంక్షన్ లో ఫంక్షన్ ని కాల్ చేయడానికి సింటాక్స్ ఇలా ఉంటుంది. సింపుల్ ఫంక్షన్ నేమ్ రాసి ఇలా పారెంథసిస్ ఇచ్చి సెమికాలన్ ఇచ్చేయాలి, అంతే. సో మీకు కొంచెమే అర్థమైందని నాకు అర్థమైంది. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ తో చూద్దాం, మీకు అర్థమైంది. సో ఈ ప్రోగ్రామ్ దేని గురించి అంటే, గుడ్ మార్నింగ్ అని ప్రింట్ చేయడానికి ఒక ఫంక్షన్ రాద్దాం అండ్ ఆ ఫంక్షన్ ని మన ప్రోగ్రామ్ లో కాల్ చేద్దాం, మెయిన్ ఫంక్షన్ లో కాల్ చేద్దాం. సో మీకు అర్థమవుతుంది. అండ్ చూడండి, ఇక్కడ ఇదైతే హెడర్ ఫైల్, ఇక్కడ నేనైతే ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ వాయిడ్ అనేది డేటా టైప్. వాయిడ్ అంటే ఏం లేదు, లైక్ నేను ఏం రిటర్న్ చేస్తలేను అన్నమాట. ఒకవేళ ఏంటి యూజ్ చేసి ఉంటే ఇక్కడ కింద రిటర్న్ 0 అయితే రాయాల్సి వచ్చి ఉండేది. లైక్ ఇక్కడ గ్రేట్ అని ఫంక్షన్ నేమ్ అయితే ఇచ్చాను అండ్ పారెంథసిస్ కర్లీ బ్రేస్ మధ్యలో ప్రింట్ ఎఫ్ గుడ్ మార్నింగ్ అని రాశాను. సో ఇది బేసిక్ గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుతుంది. సో కింద నేను చూసుకున్నట్లయితే మెయిన్ ఫంక్షన్ రాశాను. సో మెయిన్ ఫంక్షన్ లో గ్రీట్ అనే ఫంక్షన్ ని కాల్ చేశాను. సో స్పెల్లింగ్ బరాబర్ చూసుకోండి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి గ్రీట్ అనే ఫంక్షన్ ని కాల్ చేశాను. ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేశాను, 2 టైమ్స్. సో దీని అవుట్పుట్ ఏం రావాలి, గుడ్ మార్నింగ్ అని ఒకసారి ప్రింట్ అవ్వాలి, ఒకసారి కాల్ చేసినప్పుడు. అండ్ సెకండ్ సారి ప్రింట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవ్వాలి. ఒకసారి రన్ చేసి చూడండి, 2 సార్లు గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అవుద్ది. లెట్ మీ టెల్ యూ, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా 4 టైప్స్ ఉంటాయి. ఇవే ఆ టైప్స్. వీటి గురించి డీటెయిల్ నోట్స్ ప్రిపేర్ చేసి నా వాట్సాప్ ఛానల్ లో పెట్టాను, లింక్ బయోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం మన పేజ్ ఫాలో చేసి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.